మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఖమ్మంలో 700 మంది ఇండ్లని ఊలగొడితే అది ఎంతవరకు న్యాయం ఏం కథ అని మైకు పట్టుకొని మా ఛానల్లో పోయినాం. ఈ ముచ్చట అందరికీ ఎరుకుందే. పోతనే కొర్లపాడు కాడ ఆపిన సంగతి అందరికీ ఎరుకుందే. అరెస్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు ఇచ్చిపెట్టిన సంగతి అందరికీ ఎరుకుందే. మళ్ళీ రెండో నాడు పోయి ఒక గిటగిట అయిందని పోయి మళ్ళీ మైకులు కెమెరాలు పెట్టినాం. మళ్ళీ జనాలు అందరూ చూపించింది అది అందరికీ ఎరుకున్న ముచ్చటే. కొత్త ముచ్చట ఏమొచ్చింది ఇవ్వాలంటే జర్నలిస్ట్ రగంట ఆయనని ఆ ఖమ్మం రావడానికి కారణం వాళ్ళనుకుంటారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు అంట. ఆయనను పిలిపించారంట. పిలిపించి ఉత్తగా కాదు 25 లక్షల రూపాయలు ఆయనకు లంచం ఇస్తే ఆయనంట ప్రచారం చేస్తుండ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండని ఈ తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఆయన పేరేంది యుగేందర్ ఏది ఉండే కదా, ఇంకా యుగేందర్ సార్ చెప్పే ముచ్చట. అవునా యుగేందర్ అన్న? ఎర్రజెండా పార్టీ వాళ్ళు 25 లక్షల రూపాయలు ఎదిరించి ప్రోగ్రాంలు చేయించుకుంటుని వస్తున్నాయి అన్న. అబద్ధం ఆయన అతికినట్టు ఉండాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు, బీజేపీ వాళ్ళు ఇచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రు, లేకపోతే మయ్యకు వడనోళ్ళు ఇచ్చిర్రు అని అంటే వడన నమ్మినా నమ్ముతారు. అది నిజమైన అబద్ధమైన తర్వాత కానీ ఎర్రజెండా పార్టీ వాళ్ళు 25 లక్షల రూపాయలు జర్నలిస్టు రఘుకి ఇచ్చి వీడియోలు కవర్ చేయమని అని చెప్తాందుకు జర్నలిస్ట్ సిగ్గు అనిపిస్తలేనట్టుందిగా పాడైపోయి నాకు. గతంలో టీన్యూస్లో వచ్చింది 50 లక్షల రూపాయలు తీసుకుంటూ జర్నలిస్ట్ రఘు ఏది మన రియల్ ఎస్టేట్ రంగంలో అని, రియల్ ఎస్టేట్ కాడ భూముల గురించి అని ఆడు ఏకంగా ఛానల్లోనే వేసిండు. మరి వేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి బయట ఎట్టుండ్రు రఘు 50 లక్షల రూపాయలు లంచం తీసుకుంటే లోపల ఉండాలి కదా. మరి దానిపైన ఏమైనా వివరణ ఇచ్చిరా? వేస్తిరి టీవీలో పేపర్లు వేస్తిరి, పత్త లేకుండా 2 మూసుకొని అప్పుడే కూర్చుంటిరి. అవునా కాదా? 50 లక్షల రూపాయలు లంచం తీసుకుంటే ఎట్ట ఇచ్చి పెట్టిరు? మరి ఇచ్చినోడు వేసేటోడు ఉంటుంది కదా, గీత రసీదు ఉంటుంది కదా. మరి గీ తీసుకొచ్చి గీ లెక్క ప్రకారంగా మీకు ఇచ్చినామని చెప్పాలి కదా. ఉత్తదే మాట అని జనాలంతా తూ అంటే సపోర్ట్ చేయక టీ న్యూస్ అయినా కూర్చుండు. ఇవాళ కొత్తగా ఈయనేం చెప్తుండు, 25 లక్షల రూపాయలు ఎర్రజెండా పార్టీ వాళ్ళు చందాలు తీసుకుంటారు కానీ ఇస్తారు వాళ్ళకన్నా. 700 ఇండ్లు కూలగొడితే నీ అయ్య సపోర్ట్ చేయకపోయే, పొంగులేడి శ్రీనివాసరెడ్డి సపోర్ట్ చేయకపోయే, బట్టి విక్రమార్క సపోర్ట్ చేయకపోయే, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయకపోయే. ఏమనంటే మేము ఆదుకుంటాం. ఎన్నడూ ఆదుకుంటావు? ఇవాళ పిల్లలు మొత్తం రోలపాలు అయ్యారు, చిన్న పిల్లల్ని వేసుకొని భుజాలు ఊపుకుంటా దోమలకు ఎండకు వాళ్ళు అరిగోస పడుతురు. వాళ్ళ పాపం అంతా ఉడిగట్టుకున్నాక ఆదుకుంటారా? ఆదుకునే బుద్ధుని వాళ్ళు ఏం చేయాలి? ముందుగానే ఎన్ని ఇండ్లు కూడా కొడుతున్నావు గన్ని ఇండ్లు పక్క కట్టియాలి. కట్టించి మాకు గీడ ఉన్న భూములు మా గవర్నమెంట్వి 30 ఎకరాలు ఏమో ఓపెన్ ఉంది, 32 ఎకరాల మీరు ఇల్లు కట్టుకోరు, ఈ ఇల్లు కాల్ చేసి పలానా ఇంటికాడ ఇల్లు కట్టించిన వాడి ఊరంటే నిజంగానే చెప్పుకున్నా కానీ పలానా కాడ అయితే కట్టించినట్టుగా పో అని అంటే అదో లెక్క. రూపాయి పోగేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడా వచ్చి ఇవాళ ఈ మన తొలి వెలుగు ఛానల్ రఘు 25 లక్షల రూపాయలు తీసుకున్నా అని చెప్తే ఇచ్చినోడు వేసేటోడో కానీ పేరు చూపించే ఉపాయం చేయి కదా. ఊరికనే గొంగట్లో రాలేసి కొడితే నడుస్తుందా? మాటలకి ఏముంది? మాటలు మాట్లాడుతూ ఉంటే వస్తూ ఉంటాయి, నెత్తెంటికలు గొరుగుతూ ఉంటే వస్తూ ఉంటాయి. పెద్ద పరాకేముంది చెప్పు? 50 లక్షల పత్తలే కూడా విక్కపోయిండు, అది సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, మూసుకొని కూర్చుండు. నువ్వు మళ్ళీ ఇవ్వాలి 25 లక్షల నంటివి. మరి ఎవడు ఇచ్చినోడు వేసేటోడు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లని నిర్మించే రాజ్యం అని అంటారు, ఇండ్లను గులగొట్టే రాజ్యం అనరు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తున్న సంగతి అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఒకవేళ మీరు ఆదుకోవాలనుకుంటే ఈ టైం కాలనే జనాలందరికీ పలానా కాడ ఇది ఇండ్ల జాగాలు ఇచ్చినాం, ఇల్లు కట్టిస్తున్నాం అని అంటే నిజంగానే లేరా అనుకుంటాం. ఏది లేదు, ఎక్కడ లేదు, కనీసం ఐటెంకాలు అడిగి పెట్టే కాలమే లేదు. మీ అయ్యో నిన్న మన దుబాయ్ పోయినట్ట, మరి ఇంకొచ్చిండో రాలేదు నాకు తెలియదు. కానీ మీరు చేసే పనులేమో గిసోంటివి. ఎవరైనా జర్నలిస్ట్ అంటోళ్ళు అన్యాయం జరిగితే అవి చూపిస్తానికే పోయిరు. ప్రధానమైన ఛానళ్ళు ఈటీవీ అయినా, TV9 అయినా, ఎన్టీవీ అయినా, లేకపోతే TV5 అయినా, ఇంకా చాలా రకాల ఛానళ్ళు ఉన్నాయి కదా. ఏ ఛానల్లో చూపించింది మా చిన్న ఛానళ్ళల్లో చూపిస్తుంది పోయినాం. దానికి ఒక 2 దిగసేట ఛానళ్ళ పేరు వాళ్ళని పట్టుకొని వాళ్ళకు 4-5 లక్షల రూపాయలు చేత పెట్టి వాళ్ళతోటి అడ్వర్టైజ్ లేపిస్తూ ఉన్నారు కడుకోసారి. ఈయన గిన్నె తిన్నాడంట, ఆయన గన్ని తిన్నాడంట అని. ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలారా చెప్పురిగా?